సమాప్తమైనది. ఏంటి సమాప్తమైంది? సమాప్తమైంది అంటే మరి ముగించబడింది అని అర్థం. ప్రతి ముగింపుకి ప్రారంభం ఉంటేనే కదా ముగింపు. ప్రారంభం లేకుండా ముగింపు ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆరంభమైంది, ఎక్కడ ఆరంభమైంది, ఎలా ముగించబడింది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చరిత్రలోకి వెళితే చాలా పెద్దది, కానీ క్లుప్తంగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. ఇది బిబ్లికల్ రీసెర్చెస్ ఏమంటున్నాయంటే దట్ వాజ్ ఈవినింగ్ 6 o'clock అని. సాయంత్రం 6 గంటలకి, అనగా నిన్నటి దినములో శుక్రవారానికి ముందు సాయంకాలము సాయంత్రం 6 గంటలకి యేసుక్రీస్తు ప్రభువు మరి సామగ్రి గల ఆ మేడ గదిలో భోజనములకు చేరి వచ్చారు. 6 భోజనం చేయలేవాళ్ళు. అక్కడ గమనించినట్లయితే మనం అన్ని రిఫరెన్స్లు తీసుకునే సమయం సరిపోదు, కానీ అక్కడ ఏం జరిగిందంటే మనకు తెలుసు, ఆయన తన శరీరానికి సాదృశ్యముగా ఉంటాను, తన రక్తములకు సాదృశ్యముగా ద్రాక్షరసపు పాత్రను వరికించి, తీసుకోండి, ఇది నా శరీరము, నా రక్తము, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని ప్రకటించింది. ఈ ప్రకటనకి ముందుగా ఒక మొక్క చిరకలు ముంచి ఆ ఇస్కరియోతు యూదాకిస్తే అతడు బయటికి వెళ్ళిపోయినాడు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. సరిగా అప్పటికి 3 గంటల సమయం పట్టింది. ఇది వెంటనే జరిగే సంగతి కాలేదు. ఒక దుఃఖకరమైన మరి ఆ సమయం ఆరంభము ఎలా ఉంటుంది మనకు తెలుసు. వెంట మాట్లాడలేము. మరి స్వరము మారిపోతుంది, హృదయం అంతా భారమై ఉంటుంది. దుఃఖభరితమైన ఆ స్వరంతో ఆయన మాట్లాడటం ఎలా వేగంగా ఉంటుంది చెప్పండి. అసలు ఆ రొట్టెని ఇచ్చినప్పుడు అందరికీ రొట్టెలు సిద్ధపరుచున్నాయి. అక్కడ ఎవరైనా ప్రేమ ఉంటే తన రొట్టె మొదటి ముక్క ఒకరికి ఇస్తారు, నువ్వు తిన్నాక నేను తిన్నా అంటారు. కానీ ఒక రొట్టె అందరికి ఇచ్చి అన్నాడు, దిస్ ఈజ్ మై ఫ్లెష్ అన్నాడు, ఇది నా శరీరం. ఆ మాట అన్నప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అంతకుముందు ఒక మాట కూడా అన్నారు ఆయన, ఏమంటే నన్ను అప్పగించుకోవాల్సి వాళ్ళ మీద ఎత్తుతాను. దట్ ఇస్ ద ఫస్ట్ బిగినింగ్ అన్నమాట. ఆ తర్వాత అతను వెళ్ళిపోయినాడు. 9 గంటలకి, దాదాపు 9 గంటలకి, మీరు ఒకసారి జాగ్రత్తగా మన ఆంధ్ర వార్తలు చూసినట్లయితే ప్రతి సంఘటన మధ్య 3 hours గ్యాప్ ఉన్నట్లుగా క్లారిటీగా మనకు కనబడదు. ఫిలాసఫికల్గా చూస్తే కూడా బైబిల్ రాయబడేస్తాడు. 9 గంటలకి ఏం జరిగిందంటే 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం జరిగింది. ఒలీవల కొండకు వెళ్ళింది. అక్కడ 9 గంటలకు, దాదాపు 9 గంటలకు, ఎగ్జాక్ట్ టైం ఎక్కడ రాయబడ్డదని మనం ఆలోచించవద్దు, కానీ దాదాపు అబౌట్ 3 hours, ఆఫ్టర్ 3 hours నేను అనుకుంటాను ఆ రాత్రి వారు ఏమీ పూజించలేదు. ఎవరు పూజిస్తారండి? నా శరీరం తినండి, నా రక్తము త్రాగండి అని పంచినప్పుడు భోజనం చేస్తారా? చేయలేరు. ఒకసారి ఆ హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని కనుక మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, మోకరిస్తే దేవుడు చూపిస్తాడు. ఆయన గారికి చూపించాడు, పౌలు గారికి చూపిస్తేనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11లో ఆ క్రమాన్ని రాసినాడు. లేకపోతే ఆయన బలవంచినప్పుడు ఆయన లేడు. అందుకు ఆయన ఏమని రాస్తాడంటే అక్కడ, నేను మీకు అప్పగించిన ఈ క్రమాన్ని ప్రభు వలన పొందే, నా సొంత మాటలు కావన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 3 గంటల సేపు వారు ప్రార్థనలో గడిపారు. అనగా దాదాపు రాత్రి 12 గంటల వరకు ప్రార్థనలో ఉన్నారు. ఈ 12 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో మనకు కనపడేది ఏమంటే, ముమ్మారు ఆయన ప్రార్థన చేసి ఒక చోట మరి 8 మందిని కూర్చోబెట్టి, ఒక 3 తీసుకెళ్లి మరొక చోట కూర్చోబెట్టి, ఆ రాతివేత దూరం ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా ఆ సందర్భం అంతా మనం చదువుతాం. ఇవన్నీ ధ్యానించడానికి సమయం సరిపోదు, నేను క్లుప్తంగా వెళ్తాను. దాదాపు 12 గంటలకు చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం చూడాలి.
దుఃఖపడుటకును. ఇప్పుడు ఆరంభమైంది దుఃఖం. అప్పటి వరకు ఆయన ఆపుకున్నాడు, అప్పటి వరకు ఆయన బయటపడలేదు. కానీ అప్పుడు ఆ దుఃఖం ఇక ఆగట్లేదు. ఆయనకి తెలుసు ఆయన కలువరి శిలువ మరణం అనుభవించాలని ఆయనకు తెలుసు. అది తండ్రికి ఇష్టమని ఆయనకు తెలుసు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చినానని ఆయనకు తెలుసు. కోడెల యొక్క మేకల రక్తం యొక్క రక్తము కాక తన రక్తం ఒక్కటే ఈ లోకానికి మరి రక్షణ, పాప క్షమాపణ అని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా దుఃఖం ఆగలేదు, దుఃఖము ఆగలేదు. చదువుట మాట, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాడు. అక్కడ ఎలా ఉంటుంది, ఆ సందర్భం ఎలా ఉంటుంది? మన వాక్యాన్ని చదివేసి వెళ్ళిపోతుంది. నిజంగా నా కొరకు ప్రభు అనుభవించిన ఆ ఇగో దాన్ని ఏమంటారు, ఆ దుఃఖభరితమైన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేశాడు తెలుసా మీకు? దూరంగా వెళ్ళాడు, ఒక్కడిగా దుఃఖం ఆపుకోలేదు. మళ్ళీ వచ్చి మీరు మెరుకోకూడదు, ప్రార్థన చేయండి అని మామూలుగా మాట్లాడేశాడు. మళ్ళీ వెళ్ళి మోకరించి దుఃఖం కనపడి యోసేపు ఎక్కడ ఏడ్చాడమ్మా? లోపలికి వెళ్ళి ఏడ్చాడు. వాళ్ళ అన్నదమ్ముల గురించి ప్రేమ పొంగి వచ్చినప్పుడు ఆ చిన్నవాడిని చూసి ఆపుకోలేక లోపలికి వెళ్ళి ఏడ్చాడు. లోపలికి వెళ్ళి ఏడిస్తే కూడా ఆయన ఏడు మందరికి వెళ్ళబడింది. ఆపుకోలేకపోయినాడు, పెద్దగా ఏడ్చాడు. క్రీస్తు ప్రేమ అంత గొప్పది. అక్కడ ఆయన మూడవసారి వచ్చి మీరు నిద్రపోండి, అలసట తీర్చుకోండి అని చెప్పేటప్పటికి దాదాపు 2 o'clock అయినట్టుగా మనము బైబిల్ కామెంట్రీస్లో బట్టి చూస్తాం. దాదాపు 2 గంటలు అయినప్పుడు 2 గంటలప్పుడు ఏం జరిగింది చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. గడియ వచ్చినది, టైమ్ ఈస్ కమ్, ద అవర్ హస్ కమ్ అన్నాడు. వచ్చేసింది గడియ, వాడు వచ్చేస్తున్నాడు, నేను అప్పగించబడబోతున్నాను. గడియ వచ్చినది. ఎవరి చేతికి? పాపుల చేతికి. పాపమెరుగని యేసు, పాపము లేని యేసు పాపుల చేతికి అప్పగించబడ్డాడు. పాపుల చేతికి అప్పగించబడ్డాడు. చూద్దామండి మార్కు సువార్త అదే 14వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. ఆయనను ముద్దు పెట్టుకొనెను. 46వ వచనం, వారు ఆయన మీద పడి. ఇంత సమయంలో జరిగిన సంఘటనలు ఏమేంటంటే, వాడు దివిటీలు మరి వాడి యొక్క కర్రలు గుదియలు పట్టుకొని వచ్చి వెతుకుతూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వారు వచ్చారు. ఆయన వెళ్దాం పదండి అన్నాడు శిష్యులతో కూడా. వాడు వచ్చే సమయం అయింది, మనం వెళ్దాం, ఎదుర్కొందామన్నాడు. ఎదుర్కొన్నప్పుడు వారిని ఏం అడిగాడంటే, ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు. మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాం అన్నాడు ఆయన. యేసు ప్రభు అన్నాడు, నేనే అన్నాడు. అనగానే వారు పడిపోయినాడు. వీళ్ళని అప్పగించుకోకుండా, తనను తను అప్పగించుకోకుండా ఆయన ఎవరు ముట్టలేరు, తాకలేరు, పట్టుకోలేరు. ఎందుకంటే మీలో పాపం లేని వాళ్ళు ఎవరో రాయి మొదట వేయండి. మీలో పాపం లేని వాళ్ళు ఎవరో మొదట రాయి వేయండి. ఎవరు వేయగలరు? ఎవరు వేశారు? అలాగే ఒక పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన ప్రభువుని తాకటం అంటే సాధ్యమైన సంగతి కాదది. లేదా ఉదయం 3 గంటలైంది, అక్కడే 3 గంటలైంది. 3 గంటలు అనగా తొలి కోడి కూసే తొలిజాము సమయం అది. 3 గంటలకి ఆయన పట్టుకొని వెళ్ళారు. వెళ్ళిన దగ్గర మనకు తెలిసి ఏం జరిగింది? పేతురు, నేను ఎరుగను అన్నాడు. నేను ఎరుగను. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. 3 సార్లు నేను ఎరుగను. వెంటనే ప్రభు అతను చూశాడు. చూసినప్పుడు ఏడ్చినాడు, దుఃఖపడ్డాడు, సంతాపడ్డాడు. ఎందుకనంటే నువ్వు నేను ఎరుగనని చెబుతావు అని ముందే చెప్పినాడు. మొదట మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం
చూద్దాము. ఉదయము 3 గంటల నుండి 5 గంటల వరకు ఏం జరిగింది చూద్దాం. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన మొట్టమొదట కైపా దగ్గరికి తీసుకెళ్లారండి. అక్కడ వాళ్ళు ఏ తీర్పు తీర్చలేకపోయారు. ఆయన మీద మోపబడిన ఏ నేరములకు రుజువు చేసుకోలేకపోయారు. జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. యేసును పట్టుకొని బంధించి అన్న యొద్దకు కైపా అయిపోయింది, మళ్ళీ అన్న దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరూ ప్రధాన యాజకులు. వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరి దగ్గరికి తీసుకెళ్తే అన్నగారు కూడా ఏం చేయలేకపోయినాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. లూకా సువార్త 22వ అధ్యాయము 66వ వచనం. ఉదయము కాగానే అంటే మార్నింగ్ 5 o'clock అంటే దాదాపు రాత్రి 2 గంటలకు పట్టుకుంటే ఉదయం 5 గంటలు 3 గంటల సేపు మొత్తం తిప్పేశారు. అన్న దగ్గరికి కైపా దగ్గరికి అయిపోయింది. నో బడీ కుడ్ గివ్ ఎ జడ్జిమెంట్. ఈయనకు శిక్ష వేయొచ్చు అని చెప్పడానికి ఎవరికి ధైర్యం చాలేదు. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఒక సభ చేశారు. సన్హెడ్రిన్ అంటారు ఇంగ్లీష్లో. ఒక సభ చేశారు, కానీ ఆ సభలో కూడా ఆయనకు శిక్ష వేయలేకపోయారు. వీళ్ళను మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనం. ఆయన బంధించి తీసుకొని పోయి ఎంతమంది దగ్గరికి తిప్పుతున్నారు చూసారా? గమనించండి. కయపా, అన్న, సభ, తర్వాత వంతి పిలాతు. ఇప్పుడు మూడో కోర్టుకు వచ్చాడు. ఏ కోర్టులో కూడా జడ్జిమెంట్ లేదు. ఏ కోర్టులో కూడా శిక్ష వేయడానికి ఆయన మీద మోపబడిన నేరం ఏది కూడా రుజువు కావట్లేదు, వాళ్ళతో అవటం లేదు. గమనించండి జాగ్రత్తగా. ఎప్పుడైతే పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారో అదే 27వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 5వ వచనం చూస్తే ఆ టైంలోనే ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయాడు, ఉరి వేసుకున్నాడు. నేను తప్పు చేశాను అన్నాడు. ఇస్కరియోతు యూదా మొదటి తప్పు పెద్ద తప్పే కాదు. అప్పగించడానికి ఒక వ్యక్తి అవసరమే. ఆ క్రయధనం తీసుకోవడం కరెక్టే. అది మొత్తం కూడా ప్రవచనాత్మకంగా జరిగిందే. కానీ అతను తిరిగి ప్రభు దగ్గరికి రాలే. పేతురులా పశ్చాత్తాపడకుండా ఉరి వేసుకొని చనిపోయినాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. అక్కడ నుండి వాళ్ళు ఏం చేశారంటే లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనంలో మరొక రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఏ రోజు వద్దకు ఆయనను పంపారు. ఇంకొక రాజు దగ్గరికి పంపారు. ఏ రోజు దగ్గరికి వెళ్తే ఏ రోజు దగ్గర కూడా ఏమీ ఆయన మీద మోపబడిన నేరములలో ఒకటి కూడా మనకి రుజువు కాలేదు. లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. పిలాతు వద్దకు మరలా వెనక్కి పంపించారు. ఏ రోజు కూడా నాకేం అర్థం కాలేదయ్యా, ఆయన ఎందుకు పట్టుకొచ్చారు? ఆయన ఎవరైనా కొట్టాడా, ఎవరైనా తిట్టాడా, ఎవరైనా చంపాడా, ఎవరైనా దొంగతనం చేశాడా, ఏదైనా దుర్మార్గం పని చేశాడా చెప్పండి అంటే అయ్యేం చేయలేదయ్యా, అయ్యేం చేయలేదు, సిలువైతే వేయాలయ్యా అంటున్నారు. ఎందుకు అంటే ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల చేత చెప్పిస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఆ మాట చెప్పండి అంటున్నారని. కానీ ఎవరు వీళ్ళంతా? ఈ చెప్పిన వాళ్ళంతా ఎవరు? పోయిన ఆదివారం ఏమని చెప్పారు అందరూ? జయము, ప్రభు పేరట వచ్చువానికి జయము అని చెప్పిన వాళ్ళే వీళ్ళంతా. ఆ యెరూషలేముకి వస్తున్నప్పుడు బట్టలు పరిచినోడు కాదా వీళ్ళంతా? బట్టలు తీసుకుని వచ్చినోడు కాదా వీళ్ళంతా? వాళ్ళే వీళ్ళు. కొత్త వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా ఒక పొరపాటు చేయవలసి వస్తే, లేదు ఒకటేదైనా ఎదుర్కొనాల్సి వస్తే, లేదు ఇంకేదైనా వివాదం వస్తే, నీకేమైనా తలంపుంటే నువ్వు మాట్లాడు. ఒకరి ప్రోత్సాహంతో ఎప్పుడు చెప్పొద్దు. ఏమన్నా గబక్కన అలాగన్నా ఏంటంటే ఆ అక్క చెప్పమన్నది, లేదా ఆ అన్న చెప్పమన్నాడు, అది ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే ఎవడు నేను ప్రూవ్ అప్ చేస్తాడో
వాడు నిన్ను గోతులో వేస్తాడు, వాడు ఒడి మీద ఉంటున్నాడు. అంతవరకు జ్ఞానం. ఎప్పుడు కూడా ఒకరి ప్రోత్సాహంతో కూడా ఏది మాట్లాడే అలవాటు కూడా మంచిది కాదు. ఒకవేళ సలహాగా ఎవరినైనా అడిగి తెలుసుకుంటే మంచిదే. ఆ తర్వాత మరలా నీ ఆలోచన చొప్పునే నువ్వు ముందుకు వెళ్ళాలి. కానీ ఒకరి ఆలోచన చొప్పున నువ్వు ఎప్పుడు చేయకూడదు, నిర్ణయం చేయకూడదు. అది ఏదైనా సరే. చూద్దాం రండి. ఇక్కడ మరలా పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చాడు. యోహాను సువార్త. మరలా పిలాతు దగ్గరికి వచ్చేసరికి 6 గంటలైంది. ఉదయం 6 గంటలు. చూడండి 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. క్లియర్ రాయబడి ఉంది ఇక్కడ. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను అప్పగించాడు. ఎప్పుడమ్మా? ఉదయము 6 గంటలే. ఎంత స్పష్టంగా చూడండి ఇక్కడ, గమనించాలి. ఈ ప్రకారం ధ్యానిస్తూ వెళ్తే ఎన్ని గంటలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు హింస అనుభవించింది ఆలోచించాలి. ఎక్కడికి వెళ్ళినా నేరస్తుడుగా నిలబెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా తీర్పులు తీరుస్తున్నారు. ఆ తీర్పు తీర్చలేక అన్నతో కాలే, కయపాతో కాలే, మహాసభతో కాలే, పిలాతుతో కాలే, ఏ రోజుతో కాలే, మళ్ళీ తిరిగి పిలాతు దగ్గరికి వచ్చినాక పిలాతు దగ్గర కూడా ఏం జరిగింది? ఆయన అప్పగిచ్చేసాడు. వేసుకోండి, మీరు తీసుకెళ్ళి సిలువ వేసుకున్నారు, మీరు తీసుకెళ్ళి సిలువ వేసుకున్నారు. ఎప్పుడు? ఉదయం 6 గంటలు. ఉదయం 6 గంటల నుండి ఆయన్ని సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళడానికి ఇట్ టుక్ అబౌట్ 3 hours అగైన్. మరలా 3 గంటల సమయం పట్టింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. చక్కగా రాయబడింది ఇక్కడ చూడండి. 9 గంటలాయను. పిలాతు వారికి ఇచ్చింది ఎన్ని గంటలకి? 6 గంటలకి. వాడు సిలువ దగ్గర కనుక గొల్గొతా తీసుకుని వచ్చి కొండ మీదకి వచ్చింది ఎన్ని గంటలకి? 9 గంటలకి. ఎంత దూరం అది ప్రయాణం? అదెంత దూరం ప్రయాణం కాదు. ఈ మధ్యలో వారు చేసిన దుష్క్రియలు, ముళ్ళ కిరీటాలు పెట్టారు, ఉమ్మి వేశారు, అపహాస్యం చేశారు, ముసుగు వేసి బుద్ధి ఎవరో చెప్పగలవా అని అడిగారు. ఏమండి, ఉమ్మి వేసిన వాళ్ళు ఎలా వేస్తారు చెప్పండి? వాళ్ళు ఉమ్మేస్తారు, ఆయన ఏం జవాబు చెప్పట్లేదు అంటే మళ్ళీ వస్తారు. ఎప్పుడన్నా చెప్తారా? ఎన్నిసార్లు ఉమ్మేశారు, ఎన్నిసార్లు కొట్టారో తెలియదు. ఆయన అంగీ తీసేశారు, మళ్ళీ అంగీ తొలగించారు, ఎర్రని వస్త్రాలు తొలగించారు, మళ్ళీ తీశారు, ఆయన ఇంకొక అంగీ తొలగించారు. ఎన్ని చేశారో చదివితే ఆ హృదయ విదారకమైన దృశ్యాల్ని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ దినమైన మనలో మార్పు రావాలి. ఆయన సాత్వికుడు, దినమనస్సు కలవాలి. ఆయన రుజువు చేసుకుంటున్నాడు. ఆయన సాత్వికాన్ని, ఆయన దీన మనసుని రుజువుపరుచుకుంటున్నాడు. చూద్దామండి. 9 గంటలకు అక్కడికి వచ్చాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు, అనగా 3 గంటల సమయం పొందించారు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన, అనగా 12 గంటలు అయిందమ్మా. 12 గంటల నుంచి ఏం జరిగింది? అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఈ 12 గంటల నుండి 3 గంటల వరకు జరిగిన ఈ చీకటికి ముందు 3 మాటలు మాట్లాడారు ఆయన. 3 మాటలు మాట్లాడారు. మొదటి మాట లూకా 23:34లో మాట్లాడారు. వీరెరుగరు, వీరిని క్షమించుమన్నాడు. రెండో మాట 43వ వచనం. మూడవ మాట తల్లి అయిన మరియా అలాగే యోహానుతో చెప్పారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు.
కుమారుడు అని తన తల్లితో, శిష్యులు చూచి నీ తల్లి అని చెప్పాను. చూడండి ఇక్కడ ఏం జరిగింది. లూకాసు 23:44 3 గంటల వరకు చీకటి కమ్మెను. మత్తయి 27:45 మార్కు 15:33 కూడా అదే మాట రాయబడి ఉంటుంది. 3 గంటల తర్వాత ఏం జరిగింది చూద్దాము. మత్తయి 27:46 3 గంటలప్పుడు చూసారంత క్లియర్ రాయబడింది. 3 గంటలప్పుడు 4వ మాట మాట్లాడారు. అదేమంటే ఏలి ఏలి లామా సబక్తనీ అని. 5వ మాట కూడా అక్కడే 3 గంటల తర్వాత మాట్లాడారు. మరి దప్పికొనుచున్నాను అని. 6వ మాట సమాప్తమైనదని మాట్లాడారు. లేదా 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నారు. ఆ సమయం అయ్యేసరికి సరిగ్గా సాయంకాలము 6 గంటలు కావచ్చును. కాలే ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి. 6 అయితే విశ్రాంతి దినం ఆరంభమవుతుంది. యూదులకి సాయంకాలమే మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యేది. మనకి మిడ్నైట్ డేట్ మారుతుంది. వాళ్ళకి ఈవినింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. సో విశ్రాంతి దినంలో ప్రవేశించక ముందే ఆయనను దించారు, సమాధి చేశారు అని రాయబడింది. కనుక వీళ్ళరా మరి సాయంకాలం 6 గంటలకి గురువారం మొదలెడితే శుక్రవారం సాయంకాలం 6 గంటల కాకముందే 5 తీర్పులు, సిలువ, 7 మాటలు వెనువెంట జరిగింది. సమయం లేదు సార్. ఏ మాత్రం కూడా సమయం ఇవ్వకుండా వారలాగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ సంగతిలో మనం చాలా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సిలువలో పలికిన మాటల్లో మొదటి మాటని మనం ఒకసారి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకాసు 23:34 యేసు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. ఈ మాట మనం ధ్యానం చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రితో మాట్లాడటము చివరి వరకు కూడా ఆయన ఆపలేదు. ఆయన తండ్రితో చివరిలో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. తండ్రికి ఎప్పటికప్పుడు తెలియపరుస్తాను. తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేసి నేను మహిమపరిచినానని ప్రారంభించినాడు. ఒకటి, తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, వీళ్ళు ఏమై ఉన్నారో తండ్రికి తెలియపరుస్తూ ఉన్నారు. ఏమని తెలియపరుస్తున్నారు? వారికి తెలియదు అని తెలియపరుస్తున్నారు. తెలియదు అని తెలియపరుస్తూ ఏమంటున్నాడు? వారి కొరకు క్షమాపణ వేడుతున్నాడు. వారి కొరకు క్షమాపణ వేడు. మీ పిల్లలు ఎప్పుడైనా తప్పిదం చేస్తే వారి పక్షంగా ప్రభు నేను క్షమాపణ అడుగుతూ ఎప్పుడైనా చేశారా? యూ డూ దట్ మైండ్. వాళ్ళకి అందించండి, శిక్షించండి, అది వేరే విషయం. నా పిల్లలు దేవుని దూషించుతారేమో అంటాడు యోగు గారు. దినదినము బలి అర్పిస్తా వచ్చాడు. వాళ్ళు అర్పించారు కదా, ఆయన బలి అర్పిస్తూ వచ్చాడు. నా పిల్లల పక్షంగా ప్రభు నా సంఘంలో ఇలాంటి సంఘటన ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అది ఎవరి వల్ల జరిగిందో వారిని బట్టి నన్ను క్షమించు. అడిగావా ఎప్పుడైనా? ఎజ్రా, నెహెమ్యాలు అవే ప్రార్థనలు చేశారు. మనం ఎప్పుడు మన కొరకే ప్రార్థిస్తాం. ప్రభు అంటున్నాడు వారిని క్షమించాలి. ఎందుకు క్షమించమని అడిగారు. సరే, ఆయన భూమి మీద పాపమును క్షమించడం మనిషి కుమారునికి అధికారం కలుగుతున్నాడు. బాగానే ఉంది. అయితే క్షమాపణ అడిగినంత వరకు బాగానే ఉంది. వారికి ఏం తెలియదు అంటాడేంటి? వారికి ఏం తెలియదా? ఏమంటే మీరు ఎక్కడైనా సరే మోషే ధర్మశాస్త్రంలో యేసు ప్రభువుకి ఏదైతే వారు అమలు పరిచినారో శిక్ష ఎక్కడైనా రాయబడి ఉందా? లేదు, ఎక్కడ రాయబడి. రాళ్లతో చావు కొట్టమని ఉన్నది, అగ్నితో కాల్చవచ్చు, ఉరి తీయవచ్చు, లేకుంటే వెలివేయవచ్చు. వారు చేసింది ఏది ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు. ధర్మశాస్త్రానికి అవతలకు వెళ్ళి మరి వారు శిక్షలు అమలు పరిచారు. తండ్రి అయిన దేవునికి కోపరాదా? అందుకే అంటున్నాడు వాళ్ళకి ఏం తెలియదులే, వాళ్ళకేమీ తెలియదు.
దీనికి సాదృశ్యమైన ఒక సంఘటన నిర్గమకాండము 32వ అధ్యాయంలో చూడాలి. ఇది చాలా ముఖ్యమైన సంఘటన. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం. నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలా, ధ్యానం ఉంచాలా. దేవుని దగ్గర నుండి, పరలోకపు తండ్రి అయిన దేవుని సన్నిధి నుండి ఒక మనిషి ఇశ్రాయేలీయులైన ఐగుప్తు నుంచి వచ్చి చెడిపోయిన మనుషుల మధ్యలోనికి దిగి వస్తూ ఉన్నాడు. అతని పేరు మోషే. ఎక్కడున్నాడు? ఇప్పుడు మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుడు ఉన్నాడు, దేవాది దేవుడు ఉన్నాడు. కింద ఐగుప్తు నుంచి వచ్చిన చెడిపోయిన మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? కింద దుర్మార్గులు ఉన్నారు, పైన తండ్రి ఉన్నారు, మధ్యలో ఎక్కుతూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉన్నాడు, ఈయన దిగుతూ ఉన్నాడు. ఆ దిగుతూ ఉన్న మోషేతో ఏమన్నాడు చదవండి. నువ్వు దిగి వెళ్ళకు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. 10వ వచనం. నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి ఒక క్షణంలో కాల్చేస్తా. ఒక క్షణంలో వారిని కాల్చేస్తా. అంత మాత్రాన నిర్మానుష్యం అయిపోదు ఈ భూమి, నిండు గొప్ప జనంగా చేస్తా. 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 14వ వచనం. సంతాపపడిన చూసారా? ఒక వ్యక్తి అనగా మోషే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ఆ యొక్క అగ్నితో మండిన ఆ పర్వతం మీద పలకలు తీసుకొని, ఆజ్ఞలు గల పలకలు తీసుకొని దిగి వస్తూ ఉండగా కింద క్రమము చెడిపోయి దూరణ చేసుకున్న ప్రజల్ని గమనిస్తూ ఉన్నాడు. ఈ దేవుడైన యెహోవాయే చెప్పాడు, నువ్వు ఐగుప్తును తీసుకొచ్చినాడు, చెడిపోయినారు, వాళ్ళని కాల్ చేస్తా అన్నాడు. వద్దన్నాడు మోషే. ఇక్కడేమవుతుంది? నీ కోపం వస్తుంది నాకు తెలుసు. వారికి శాపం. అప్పటికీ భూకంపం వచ్చిందండి, అక్కడ ఏం మామూలు జరగలే, ప్రళయం వచ్చింది అప్పటికి. అప్పుడు అన్నాడు, వాళ్ళకి ఏం తెలియదు, వారిని ఈ మాట గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఆయన. ఏమని రాశారంటే, వారు ఏం చేయించున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు. ఇక్కడ నిన్న, నేడు, రేపు, మొన్న నువ్వు దినదినం చేసే ప్రతి విషయమై నీ కొరకు క్షమాపణ వేడుకుంటున్నాను. తండ్రి గుడి పార్శ్వము ఉన్న క్రీస్తు ప్రభు ఉండబట్టే ఇవాళ నువ్వు నేను సురక్షితంగా ఉన్నాను. ఎంతసేపు ఒక చేప మీద పెట్టి కొడితే వెంటనే పడిపోతాం మనం. నిన్న మనమే తప్పు చేయలే, ఉదయం ఏం జరగలేదు, మన తప్పిదం ఏం జరగలే. యోగు నీతిమంతుడు దేవుడు అంటున్నాడు. యోగు అంటున్నాడు, ఆయన చూస్తే నా దగ్గర తప్పు దొరకడం ఉండదు, ఆయన పట్టుకోవాలంటే నాలో తప్పు ఎట్లయినా దొరకదు. ఒక నీతిమంతుడి దగ్గర తప్పు దొరికితే నా దగ్గర తప్పు దొరకాలి. క్షణము ఇక్కడ ఏమన్నారు తెలుసా? మరొకసారి చదువుదామా? లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. అందరం చదువుదాం ఒకసారి ఆ మాట. యేసు తండ్రి, కంటిన్యూస్ సెంటెన్స్ అమ్మాది. వీళ్ళు ఏం చేస్తూ వచ్చారో నాకు తెలుసు, అన్నీ క్షమించు. చేశారో కాదు, చేయుచున్నారో. అందుకని తెలుగు తర్జుమా గొప్పగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్పగా రాయించాడు. 23వ అధ్యాయం 43వ వచనం లూకాసు వార్త. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు పరదేశం తీసుకెళ్ళాలి? అతడు సరిపోద్ది, నాకు శిక్ష సరిపోద్దని వాడు కూడా ఒప్పుకున్నాడు కదా, మనకి ఇది తగిందే అని చెప్పాడు. దీన్ని చూస్తే చాలా ఉంది అక్కడ. ఒకడన్నాడు, నువ్వు నిజంగా రక్షకుడు అయితే నిన్ను రక్షించుకోవచ్చు, నన్ను రక్షించవచ్చు. ఏంటి పరిస్థితి? నీకే బాగలేదు, నాకేం వస్తున్నాడు. ఇతనన్నాడు, ఇది నాకు సరిపోయింది అన్నాడు. ఏమన్నాడు తెలుసా అతను? చూడండి 6వ అధ్యాయం 33వ మత్తయి సువార్త, మత్తయి సువార్త
6వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యమును ఆయన నీతిని పట్టుకున్నాడు ఈ వ్యక్తి. లూకాసు సువార్త 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను, అది సంగతి. నీ క్షమాపణ, నీ శిలువ, నీ గాయం నాకేమొద్దు. నీ రాజ్యం ఉంటుంది. నీ రాజ్యాన్ని నువ్వు స్థాపించిన రోజున నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో. అందుకన్నాడు పరదేశికి ఇద్దరం వెళ్ళిపోదాం. పరదేశికి వెళ్దాం రమ్మన్నాడు వెంటనే. చూడండి అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చుతని లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్తున్నాను. ఎవరికి ఇక్కడ మధ్యలో ఈయన పరలోకానికి వెళ్తాడా లేకపోతే పరదేశికి వెళ్తాడా ఎవరికి చెప్పలే. ఈ వ్యక్తికి చెప్పినాడు, పరదేశికి వెళ్తాను, నిన్ను కూడా తీసుకెళ్తాను. ఎందుకు పరదేశికి తీసుకెళ్ళాలా? ఎందుకు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. పరదేశంలో ఏమున్నదంటే జీవవృక్షం ఉన్నది. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు, అది వారి పరదేశం తీసుకెళ్లే కారణం ఏంటంటే ఈ గాడ్ కంప్లీట్ ఎక్స్క్లూజన్, పూర్తి క్షమాపణ అనుభవించినాడు, పొందగలిగినాడు. అందుకన్నాడు, నువ్వు పరదేశిరా, అక్కడ నీకు క్షమాపణ దొరుకుతుంది. అక్కడ ఉన్న జీవవృక్ష ఫలం తింటే ఇక నువ్వు నిత్యము జీవించగలుగుతావు. మీరు అది ఎంత క్లారిటీగా ప్రభు ఎందుకు చెప్పినాడు. మనం ఏమనుకుంటామంటే ఆయన మంచిగా మాట్లాడాడు, లేకపోతే అది కాదు. ఆ వ్యక్తి ఏమన్నాడు చూడండి. ఆయన ఏమన్నాడు 23:42 ఏమన్నాడు? లూకా 23:42 ఏమా ఆయనను చూచి, అది పిలిచే సమయమేనా? ఆయన పలికే పరిస్థితేనా? 3 మేకుల మీద వేలాడి ఉన్నాడు మధ్యాకాశంలో. వీపంతా కొరడా దెబ్బలు ఉన్నాయి, తల మీద ముళ్ళ కిరీటం ఉన్నది. మధ్యాకాశంలో వేలాడి వస్త్రహీనుడుగా ఉన్నాడు. పైపెచ్చు 12 గంటలు అయింది అప్పటికి సమయము. 9 నుంచి 12 వరకు ఉన్నాడు అక్కడ. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, యేసు అన్నాడు. వెంటనే పలికినాడు. నీ రాజ్యంతో వచ్చిందని నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాతో పాటు పరదేశకు వచ్చేయాలి. సిలువలో ఉన్న దేశం కూడా నువ్వు పిలవాలే కానీ జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. ఎందుకమ్మా? ఎందుకు? ఇప్పుడు అమ్మకి పిల్లలు లేకుండా అయిపోతారేమో అని కొడుకుని అప్పగిచ్చాడా? లేకపోతే కొడుకు వాళ్ళ అమ్మ లేకపోతే ఈ అమ్మని అప్పగిచ్చాడా? ఎందుకు వారిద్దరికి బాధ్యత పెట్టాడు చెప్పండి. అప్పటి నుంచి యోహాను గారు ఆ మరియను చేర్చుకున్నారు వాళ్ళ ఇంట్లో అని కూడా రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. మరి ఎంతమంది ఉంటే ఒక మరియ సంగతి ఎందుకు చెప్తాడు? ఎంతమంది ఉన్నారు కదా. చదవండి 26వ వచనం. అమ్మ ఒకసారి మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చదవాలమ్మా. మత్తయి 12:47. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపట నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకైనా నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు? పరలోకమందున్న
చిత్తము చొప్పున చేయువాడే. ఇప్పుడు మనకేమర్థమైంది? అమ్మా, నీవు అతడు కూడా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం జీవించండి. మీ జీవితం మారాలి. సిలువలో చూసి నన్ను ఏడవడం కాదు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడ్చే అవసరం లేదు. ఇది చాలా అవసరమైన సంగతి ఇక్కడ జరుగుతున్నది. మీరు ఏడవుతున్నారు. అందుకని వాళ్ళిద్దరితో ఏమంటున్నాడు? వారిద్దరికి ఒక బాధ్యత చెప్తున్నాడు. మీరు ఇక్కడ నుంచి, అందుకని వారు వెళ్ళి ఏం చేశారు? మేడగదిలో ప్రార్థన చేస్తా వచ్చారు. ఆ ప్రశ్న కార్యంలో చూస్తే ఇక మీరు ఇక్కడ నుంచి తండ్రి చిత్త ప్రకారం చేయండి. అప్పుడు నువ్వు నాకు తల్లివి, అప్పుడు నువ్వు నాకు కుమారుడు తమ్ముడివి, లేకపోతే నాకు సహోదరుడు ఎవరు లేరు, నాకు తల్లి ఎవరు లేరు. అనగా నేను ఎలాగైతే తండ్రి చిత్తము నెరవేర్చి వెళ్తున్నాను, అలాగే మీరు తండ్రి చిత్తము నెరవేర్చేవారిగా, తండ్రి చిత్తము తెలుసుకొని జీవించేవారిగా ఉండాలి మీ ఇద్దరు. అది అంతవరకే. కానీ అమ్మ మరి పిల్లలు లేకపోతే ఉండలేదేమో, పిల్లగాడు అమ్మ లేకపోతే ఉండలేదు, అది కాదు. లోకరీత్యా ఆలోచించకూడదు. భౌతికమైన సంగతుల మీద ఆ సిలువలో ఉండి కూడా శ్రద్ధ చూపిస్తారా యేసయ్య? కాదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇప్పుడమ్మా ఎవరమ్మా చదివింది బిగ్గర చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. ఎందుకు చేయి విడిచాడు తండ్రి అయిన దేవుడు? ఎందుకు చేయి విడిచాడు? ఏంటి దీని మర్మం? ఏమంటే ఆయన దైవ కుమారుడు, అలాగే మనుషుడు. ఆయన దైవ కుమారుడు, అలాగే మనుషుడు. ఇప్పుడు మనిషి కుమారుని బాధ్యతలు నెరవేర్చాలి. దైవ కుమారుని బాధ్యతలన్నీ నెరవేర్చేటప్పటికి ఇంచుమించు 3 గంటలైంది. ఇప్పుడు మనిషి కుమారుని బాధ్యతలు అప్పగించవలసిన సమయం పూర్తి చేయవలసిన, ఆయన సమాప్తమైంది అని మనం మొట్టమొదటి చదివాము. అన్ని సమాప్తం చేసుకుంటూ రావాలి. దేవుడు మనకి యెషయా గారు ఏమని రాస్తారు? 53వ అధ్యాయం 10వ వచనంలో, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఆయన ఇష్టమంతా నెరవేర్చడం అయినాక, ఆయన ఎప్పుడైతే ఆ వాక్యము శరీరధారి అయింది కనుక శరీరం నెరవేర్చవలసిన పనులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి. ఇది మనం గమనించాల్సిన సంగతి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 27:47 చూస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏలియాను పిలుస్తున్నాడు ఏమో అనుకున్నాడు. యేసు మరల బిగ్గరగా కేక వేసి అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదవాలి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, నోరు తెరవలేదు, వదకు తేబడు. ఇప్పుడు అంటున్నాడు ఒకసారి ఎలాగంటే ఒక గొర్రె పిల్లతో పోల్చి మాట్లాడుతున్నాడు. అతడు నోరు తెరవలేదు. బిగ్గరగా కేక వేసి, ఎలాగమ్మా? బిగ్గరగా కేక వేసి. ఈ చివరి కేక ఇది మొదటి కేక ఎక్కడ వేశారు? ఇది చివరి కేక. జ్ఞాపకం ఉంచుకుంటాం. నేను చివరి కేక అన్నానంటే మొదటి కేక, లేదంటే ముందు ఇంకొక 2-3 కేకలని ఉండాలి కదా. మొదటి కేక ఎప్పుడు వేశారు చూద్దామనండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అరణ్యములో కేక వేస్తున్నాడు ఒక శబ్దము. ప్రభువు మార్గము సిద్ధపరచండి. ప్రభువు రాబోతూ ఉన్నాడు, మెస్సయ్య రాబోతూ ఉన్నాడు. అది మొదటి కేక. ఇది చివరి కేక. బాగా గమనించాలి, గుర్తుంచుకోవాలి.
కేకలు ఎవరు వేయలేదు అన్నాడు యెషయా గారు. అతడు మౌనం వహించినాడు, అతడు నోరు తెరవలేదు, అతని స్వరం వీధిలో వినబడలేదు అంటున్నాడు ఆయన. కానీ కేకలు వినపడ్డాయి, 2 కేకలు. మొదటి కేక ఆయన రాకడ కేక, రెండవ కేక ఆయన ఈ లోకాన్ని విడిచిన. మొదటి కేక ఎవరేశారు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఎక్కడేశాడు? అరణ్యములో వేశాడు. ఈ కేక ఎక్కడేశాడు? కొండ మీద వేశాడు. ఈ కేక కొండ మీద వేశాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన కేక వేశాడు. ఎందుకు కేక వేయాలి అంటే ఆ పెద్ద స్వరముతో, అదేంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ రిప్రజెంట్స్ ద ట్రంపెట్ ఆఫ్ ద ఏంజెల్. అది ఒక దూత బోరకు సమానం. అది ఆనాడు ప్రకటించినాడు యేసు ప్రభు రాబోతున్నాడు మీ మధ్యకాన్ని. ఎప్పుడు అంటున్నాడు? నేను వెళ్ళిపోతున్నాను. 2 సార్లు మనకు అక్కడ కేక వినపడతాను. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక సంగతి కూడా ఏమనంటే, ఆ కేకకి ఈ కేకకి నడుమ మరొక కేక వేశాడు. చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనం. క్షమించడమ్మా, 23వ వచనం చదువుమా. ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా కేకలు వేసిరి. మధ్యలో ఒక కేక, పాపి కేక, పాపపు కేక. పాపము లేని యేసు ప్రభుకి శిక్ష వేయమని కేక వేసిరి. 3 కేకలు. 3 చాలా చోట్ల కనిపిస్తుంది బైబిల్లో. గమనించగలిగితే 3 బాగా కనిపిస్తుంది. మొదటి కేక తొలి కేక ఆయన వస్తున్నాడు, ఆయన త్రోవ సరళం చేయాలి. రెండవ కేక ఆయన బలి అర్పించబడాలి, ఆయన లేకుండా మనకి రక్షణ లేదు, అందుకని సిలువ వేయమని కేకలు వేశాడు. మూడవ కేక ఏమని కేక వేశాడు? ఏలి ఏలి లామా సబక్తాని, అనగా నన్ను ఎందుకు చేయి విడిచి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఈ సమాప్తం అనేటప్పుడు అన్న తర్వాత ఇంకేం ఉండకూడదు కదా. ఏంటి సమాప్తమైంది? తండ్రి చిత్తము నెరవేర్చడము సమాప్తమైంది. కుమారుని పని మిగిలింది. ఇంకా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 30వ వచనం చూడండి. అక్కడే 30వ వచనం చూడండి. ఇప్పుడు సమాప్తమైనదని చెప్పి ఆత్మను ఎందుకు అప్పగించాడండి? ఆత్మను అప్పగించడం ఏంటి? అసలు ఒక ఆత్మ ఎలాగెళ్తుంది దేవుడి దగ్గరికి? చెప్పండి, ఏమంటారు? లేఖనం ఏమంటది? మన్నైనది మన్నై పోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు కదా. మరి మనకు ఒకసారి మత్తయి సువార్తలో ఒక సంగతి, లూకా సువార్తలో 16వ అధ్యాయము 22వ వచనం ఏముంది? ఈయన ఆత్మని ఎవరు తీసుకెళ్తున్నారు? దేవదూతలు తీసుకెళ్లారు. ఈయన ఆత్మని దేవదూతలు తీసుకెళ్లారు. దానంతరం అది వెళ్ళలే. వెళ్ళిపోయే ఆత్మలు ఉంటాయి, దేవదూతలు తీసుకెళ్లే ఆత్మలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మని తానే అప్పగించుకున్నాడు. నా స్వరూప మిస్సెస్ చనిపోయినప్పుడు మా మేనల్లుడు ఫ్లెక్సీ వేయించడానికి వెళ్ళాడు. ఫోటో వేసి ఫ్లెక్సీ వేయించడానికి. నా ఇంట్లో 4-5 పాస్టర్స్ కూర్చొని ఉన్నారు. మామయ్య వాక్యం ఏమని పెట్టాలి అని ఫోన్ చేశాడు. కానీ వాక్యం ఏమని పెట్టాలి అని
ఫోన్ చేసి అడిగినప్పుడు బ్రదర్ వాక్యం ఏదో చెప్పండి, వాడికి వాడు లైన్లో ఉన్నాడు, నేను వేరే బిజీలో ఉన్నాను. అయ్యో మీరు 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 ఒప్పుకోవాలి కదా, ఏదైనా పెట్టమంటారు, నిద్రించిన పెట్టమంటారా, మరణించిన పెట్టమంటారా, లేకపోతే ఏది నేను పౌలు గారి సాక్ష్యం ఉంటుంది కదా, నా పరుగు కడముట్టించిందని విశ్వాసము కాపాడుతుంది, ఇవన్నీ అడుగుతున్నాను. నేను అన్నాను, తను తుది శ్వాస విడిచినప్పుడు నేను అక్కడ మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నేను బయటకు వచ్చాను. ఆ ప్రార్థన సమయంలో నేనేం చూశానో చెప్తాను, చెప్పండి. ఈ మాట నేను రాయించాను. దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనుక్కోబడిన అని రాయించాను. సీనియర్ పాస్టర్ గారు అంటారు, మా బిషప్ని కూడా మేము రాయలేదు. నీకు ఎలా వచ్చింది తలంపు? నాకేం తలంపు ఉంటుంది? నేను చూసింది నేను చెప్పాను. అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనుక్కోబడిన, చనిపోయాను మృతి చెందని రాయొద్దయా? చనిపోవడానికి అవసరం లేదు. చనిపోతే యేసుప్రభువును నిద్రించాను అన్నాడు. అది ఒక రూపాంతర అనుభవం, అంతవరకే. మనం విశ్వాసమైన ఇంకా చనిపోయాను, మరణించను, మృతి చెందాను, అయిపోయాను ఏమి రాస్తారయ్యా మీరు? ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో రాయాలి. ఆశ్చర్యం. దేవుడు నాకు ఎందుకు ఇచ్చిన అంటారు, నేను ఎరుగుతాను. ఆ మాట చదివితే నాకు చాలా సంతోషం అనిపించింది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఏ దేవతకు అక్కర్లే నా కొరకు. జ్ఞాపకం పెట్టుకోనండి, నీ ఆత్మని కనుక దినదినము నువ్వు దేవుడికి అప్పగించుకోకపోతే కొన్ని ఆత్మలు ఎక్కడ ఉంటాయో తెలుసా? పౌలు గారు స్పష్టంగా అంటాడు, మధ్య ఆకాశంలో దురాత్మలుగా ఉంటాయి. కొన్ని ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే భూమి మీద సంచరించే ప్రేతాత్మలుగా ఉంటాయి. వాటినే దెయ్యాలంట. అదే తండ్రి అయిన దేవుని చేతులకు అప్పగించుకునే ఆత్మ పరదేశకు లేదా పరలోకానికి వెళ్ళిపోద్ది. ఎక్కడ ఎవరి చేతికి అందదు. దేవదూతల చేత కూడా కొనిపోబడకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను నీ చేతిలో పెట్టుకుంటున్నా, నాకు ఎవరు మీడియాటర్ అక్కర్లా. వాట్ ఏ పవర్ఫుల్ అండ్ ప్రీషియస్ స్పిరిట్ గాడ్ జీసస్ హ్యాడ్. మనం ఆలోచించాలి. అక్కడ ఊరికనే చెప్పలే ఆ మాట, ఊరికనే చెప్పలేదు ఆ మాట. మనకి క్లియర్గా కనపడతా ఉంది. ఆయనే ఉపమాన రీతికి చెప్పాడు, దేవదూతల చేత కొనిపోయి. కానీ దేవదూతలు కూడా అక్కర్లేదు. కనుక నా ఆత్మను చూడండి, లూకాసు 23:46 నీ చేతికి. ఇప్పుడు ఇంతకు ముందు నాకేం తెలుసా, నన్నెందుకు విడిచిపెట్టావన్నాడు. నన్నెందుకు విడిచిపెట్టావన్నాక సమాప్తమైనది అని ఎరిగినాడు. అయిపోయింది, తండ్రి చిత్తమంతా నెరవేర్చడం అయిపోయింది. ఇప్పుడు నాకు మిగిలిన పని ఏమంటే, నాకేదైతే ఆత్మనిచ్చి బలపరిచినాడో, నాకు ఏ ఆత్మనిచ్చి నన్ను సిలువను భరించే శక్తినిచ్చినాడో ఆత్మను ఆయనకు అప్పగించేశాను. నా బాధ్యత అయిపోయింది. ఇప్పుడు ప్రాణము విడిచాను. అప్పుడు ఉంటుంది. చూడండి, లోక 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి అప్పగించుకొచ్చున్నాను నేను ఈలాగు చెప్పి ప్రాణము స్టాప్డ్ బ్రీతింగ్. ఎలాగ ముగించినాడు యేసుక్రీస్తు ప్రభు? ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు మనం ఒక సిలువ మీద మాత్రమే గుర్తుపెట్టుకుని సరిపోదా? కాదు. ప్రతి గడియ ఎవ్రీ 3 అవర్స్కి జరిగించేయండి. ఎవ్రీ 3 అవర్స్ ఆయన్ని రాత్రి దాదాపు 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి వారి యొక్క బల్ల అనగా ఆ యొక్క భోజనము విందు పూర్తి చేసుకొని బయలుదేరిన దగ్గర నుంచి ఆరంభిస్తే శుక్రవారం 6 కాకమునిపే 6 కాక అంటే 23 అవర్సే. 24th అవర్లోకి రానియలేవాడు. 24th అవర్లోకి రాలేదు వాడు. రాకమునిపే ఆయన పట్టుకోవడం అయిపోయింది, శిక్షించడం అయిపోయింది, తీర్పులు చేయడం అయిపోయింది, సిలువ వేయడం అయిపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక మాట, చాలా గొప్ప మాట ఉంది. అది చూసుకొని ముగించుకుంటాం. లూకాసు వార్త 23:46 ఏమన్నారు ఇక్కడ?
ఇక్కడ జ్ఞాపకం వేసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? చూద్దామండి ఇక్కడ. మార్కు సువార్త ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. అలాగే చనిపోతాడయా? ఉరివీయలేదు కదా, మనం ఉరివీయలేదు కదా. ఎన్ని గాయాలైనా కూడా మనిషి అంత త్వరగా చనిపోకూడదు. అప్పుడు పిలాతు అంటాడు, ఇంతలోనే చనిపోయినాడా? వాళ్ళిద్దరు చనిపోలే, దొంగలు. వాళ్ళ కాళ్ళు విరగొట్టారు. ఆయన చనిపోయినాడో లేదో అని బల్లెంతో గుర్చి చూస్తే మరి నీళ్లు రక్తం కారింది. ఆయన తన ప్రాణాన్ని ఆయనే అప్పగించి విడిచిపెట్టాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు మృతి చెందను అనొద్దు. తను ప్రాణం విడిచాను కావాలని. ఆయన తండ్రికి తన చిత్తము నెరవేర్చ పూర్తయిన తర్వాత తన ప్రాణాన్ని వదిలేశాడు. పిలాతు అంటున్నాడు, అట్లట్లా చనిపోతాడు? మీరు క్రాస్ మీద పెట్టినప్పుడు నేను ఉన్నాను అక్కడ. ఆయన యూదులకు రాదని 6 అక్షరాలు కనబడితే మనకి అది నేనే రాయించవచ్చు కదా. ఇప్పుడే కదా నేను వచ్చింది. ఎన్నింటికి? ఉదయం 9ంటికి. 6 అవ్వలేదు ఇంకా. ఆయన ఎట్లా చనిపోతాడు? అప్పుడే చనిపోయినాడు. ఎలా చనిపోయినాడంటే ఆయన తన ప్రాణమును విడిచాను. ప్రాణము పోయాను అనకండి, ప్రాణము విడిచాను, వదిలేశాడు. తండ్రి నీ చిత్తం అయిపోయింది, నెరవేర్చాను. ఇప్పుడు నా శరీరం మిగిలింది. నా శరీరంలో నీ ఆత్మ ఉంది, నీకు అప్పగించేశాను. ఇప్పుడు నేను నా ప్రాణాన్ని వదిలేశాను. ఇక నేను ఇంకా ఐఎమ్ నాట్ లివింగ్ నా. నాకు అక్కర్లేదు. నాకు ఇక క్లోజ్ చేసుకున్నాను. ప్రియ సహోదరి స్నేహితుడ, ఒకసారి కలుగురు సిలువను జ్ఞాపకం చేసుకున్నాను. సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పొందిన అనుభవించిన శ్రమని ఉట్టిగా అక్షరార్థంగా ధ్యానించుతాను. ఆ దృశ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనకి నిజంగా ఆయన నా కొరకు చేసి పడిన శ్రమని, నా కొరకు అనుభవించిన ఆ బాధని అర్థం చేసుకోవాలి.